డెఫినెట్‌గా మీకు ఒకవేళ ఏదైనా అంటే హై రిస్క్, హై ప్రాఫిట్ గేమ్ అంటారు దీన్ని. ఒకవేళ ఏదైనా సరిగ్గా సక్సెస్ అవ్వకపోతే వేరే ఏదైనా కోర్సులు నేర్చుకుని వేరే జాబ్స్‌కెళ్ళే అవకాశం ఉంటుందంటే పెద్ద ఐఐటీస్‌లో ఉంటుంది. ఇప్పుడు ఐఐటీ మద్రాస్‌లో బయాలజికల్ సైన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చారు. సో వాళ్ళు ఒక 20 లక్షల యావరేజ్ పేజ్‌తో వేరే నేర్చుకుని వెళ్ళిపోతా ఉంటారు. సో ఆ బయాలజికల్ సైన్సెస్‌లో కొంచెం బెటర్‌గా వర్క్ చేసిన వాళ్ళకి పీహెచ్‌డీ సీట్స్ వస్తాయి. బట్ హై ఫండింగ్ ఉన్నటువంటి ఏరియా ఏదైనా చెప్పాలనుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి అన్ని ఏరియాల్లో కల్లా చాలా ఈజీగా అడ్మిషన్ ఏదైనా యూరోపియన్ కంట్రీస్‌లో కానీ యూకే కానీ లేకపోతే అలాంటి చోట్ల కూడా కొంచెం ఫండింగ్ బెటర్‌గా ఉండి వెళ్ళవలసింది ఏదైనా ఉందంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ కొంచెం బెటర్ ఉంది కాబట్టి లో బ్రాంచ్ తీసుకుని హై రిస్క్ తీసుకుందామంటే బయోటెక్నాలజీ, బయాలజికల్ సైన్సెస్ డెఫినెట్‌గా కొంత ఎడ్జ్ వస్తుందని అనుకోవచ్చు. మెకానికల్‌కి వెళ్ళి నేను రోబోటిక్స్‌కి వెళ్తాను, ఐఐటీ ఖరగ్పూర్‌కి వెళ్ళానని చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని యాక్చువల్‌గా. సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మెకానికల్ 150 మంది 120 మంది ఎంతమంది ఉంటారు. అందులో రోబోటిక్స్‌కి వెళ్ళి దాన్ని ఇంటిగ్రేట్ చేసి జీపీఏ బాగా మెయింటైన్ చేస్తూ 9.5 తర్వాత రోబోటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్టులు చేస్తూ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ అబ్రాడ్‌లో సమ్మర్ చేసి ఇంత వర్క్ చేయగలిగితే తప్ప పీహెచ్డీ అడ్మిషన్స్ రావు. చాలామంది యూజీకి వెళ్ళండ్రా బాబు బయటకు అన్నాం అనుకో, లేదు సార్ పీహెచ్డీకి వెళ్తాం లేదా పీజీకి వెళ్తాం అంటే వెళ్తాకి వేస్ట్ వచ్చినట్టు బస్ టికెట్ ట్రైన్ కొనుక్కున్నట్టు కాదు, వెళ్ళాలి ఏమి ఉండవు అలాగా. పెద్ద ఐఐటీలో కూడా ముంబై, మద్రాస్ ఐఐటీలో కూడా చాలా మందికి 9.5 లోపు వచ్చిన జీపీ వాళ్ళకి అప్పటికే పీహెచ్డీలు సార్ రావట్లా. చాలా రేర్ అన్లెస్ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ ప్రొఫైల్ ఉంటే తప్ప. నేను చేసేస్తాను రీసెర్చ్ అన్నది ఏదైతే ఉంటుందో అది ప్రాక్టికల్గా కొంచెం కష్టపడి చాలా మంది చేయగలుగుతున్నారు. అట్లాగే హైపే జాబ్స్ ఏవైతే ఉంటాయో, హెచ్ ఫండ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఐఐటీస్కి రావు అవి. సో కొన్ని ఐఐటీస్ వస్తే బట్ రాకపోయినా వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. సో యాక్చువల్ నిన్న చూశానండి, ఇప్పుడు ఆర్జీఐపీటీ ఉంది కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ గ్రావిటానికి అతను వచ్చింది. అతని పేరు ఏదో ఉందండి, సంథింగ్ బ్రాహ్మిన్స్ పేర్లో ఉంటుంది, పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో అతను ఎట్లాగా గ్రావిటానికి వెళ్ళాడు. బట్ అక్కడి నుంచి గ్రావిటానికి ఎలా వెళ్తాడు అంటే అతను ఆఫ్ క్యాంపస్లో కొట్టగలిగి వెళ్ళాడు. బట్ ఇన్ జనరల్గా క్యాంపస్కి వచ్చేటప్పుడు అన్ని కంపెనీస్ అన్ని కాలేజీలు రావు కాబట్టి అదొక పారామీటర్ ఉంటుంది. దాన్ని చూసుకోవాలి, ఏ కాలేజీకి వస్తే ఏ కాలేజీకి రావు అన్నది చూసుకోవాలి. హైపే కావాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏ ఐఐటీ ఇండోర్ వెళ్ళారనుకోండి, వాడు రాడు అక్కడికి. సో ఇట్లాంటివి ఉంటాయి. ఎన్ఐటీస్లో రీసెర్చ్ సరిగా ఉంటుంది కాబట్టి ఎన్ఐటీస్కి వెళ్ళడంలో పెద్దగా మీకు ఏమి యూజ్ ఉండకపోవచ్చు. అది నేను ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని సపరేట్గా వేరే వీడియో చేస్తాను, అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలాగే త్రిబుల్ లోయర్ త్రిబుల్ ఐటీస్కి వెళ్ళినప్పుడు, ఈసీకి వెళ్ళినప్పుడు క్లాస్లో మీరు టాప్ పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఏదైనా కోర్ జాబ్స్ వస్తే హైయర్ స్టడీస్ వచ్చే అవకాశం ఉంటుంది, అయితే రాదు. సో ఈ రిస్క్ అంటే నేను వద్దని చెప్పట్లేదు సార్, ఎన్ని వద్దంటే మరి ఎక్కడికి వెళ్ళమంటారని అంటారు కాదు. ఆ రిస్క్ని అండర్స్టాండ్ చేసుకుని తెలుసుకుని వెళ్ళమని చెప్తున్నాను అంతే. నేను జస్ట్ ఓన్లీ మీకు కాషన్ చేస్తున్నాను, మీకు అవేర్నెస్ ఇస్తున్నాను తప్ప వద్దని చెప్పట్లేదు. మరి అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి వెళ్తా, సీట్ రాకపోతే అక్కడికి వెళ్ళాలి కదా.